నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసరికి మన హిందూపురంకి దగ్గరలో ఉన్నటువంటి కిరికేర గ్రామంలో అయితే ఉన్నాను. ఇది విలేజ్ ఎక్కడో కదండి, మన సత్యసాయి డిస్టిక్లోనే అనమాట ఉండేది. మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి శివాలయం అనమాట. దాదాపు 2000 years అంతా చోళరాజుల కాలం నాటి శివాలయం టెంపుల్. ఈ శివాలయం టెంపుల్లో ఉన్నటువంటి శివలింగం కూడా మన సరౌండింగ్స్లో కూడా ఎక్కడా లేదండి. అంత అద్భుతమైన శివలింగము, అంత పెద్ద శివలింగం కూడా. అండ్ ఈ శివలింగం బయటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విగ్రహాలు వచ్చేసరికి మనకి వినాయకుల విగ్రహాలు అనమాట. ఈ వినాయక విగ్రహాన్ని చూస్తుంటే మనకి యాజ్ ఇట్ ఈస్ కాణిపాకంలో వినాయకుడిని చూసిన విధంగా అనిపిస్తుంది అండి. సేమ్ అదే ఫీలింగ్ ఇస్తుంది. ఈ వినాయకుడు వచ్చేసరికి మనకి ఇక్కడ శివాలయం టెంపుల్లో ద్వారకాపుల లాగా అయితే పెట్టిండ్రంట. ఇప్పుడైతే మనకి బయట అయితే ఉన్నాయి, అది భిన్నమైంది అనేసి. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇదే వినాయకుల బ్యాక్గ్రౌండ్లో మనకైతే పెద్ద పుట్ట అయితే ఉంది. ఈ పుట్ట కూడా అప్పటి కాలం నాటిదేనంట. ఇంకా ఈ పుట్టలోకి అప్పటి నుంచి పాములు కూడా ఉన్నాయి అనేసి అయితే చెప్తున్నారు. ఇదే పుట్ట పైన నుంచి మనకైతే చూడొచ్చు, వేప చెట్టు అయితే పుట్టింది. చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీని. ఈ హిస్టరీ మొత్తాన్ని ఒక లాంగ్ వీడియో అయితే షూట్ చేసినాము. త్వరలోనే మన హిందూపురం చంద్ర యూట్యూబ్ ఛానల్లో అయితే తీసుకొచ్చేస్తున్నాను. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంది చూడాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్లోడ్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.